आप देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। వెల్కమ్ టు సిటిండియా న్యూస్. ఇక బులెటిన్ అప్డేట్స్ చూస్తే ఐనవోలు మండలం నందనం గ్రామానికి చెందిన ఉప్పలయ్య అనే 52 ఏళ్ల వ్యక్తి ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు కోవిడ్ వార్డులో శ్వాసకోశ వ్యాధితో జాయిన్ అయ్యాడు. 4 గంటల పాటు పేషెంట్ ను ఆసుపత్రి సిబ్బంది ఎవరూ పట్టించుకోకుండా వదిలివేయడంతో ఉప్పలయ్య మరణించాడు. దీంతో ఆగ్రహం చెందిన మృతుని బంధువులు కోవిడ్ వార్డులోని అద్దాలను పగలగొట్టారు. బడుగు బలహీన వర్గాలకు చెందిన కోహెడ గ్రామానికి చెందిన చిన్నింగి యాదమ్మ ఇంటిని దౌర్జన్యంగా కూల్చివేస్తున్న అగ్రకుల అహంకారి కాంగ్రెస్ నాయకుడు కందాల రంగారెడ్డి, అతని కుమారుడు, అతని అనుచరులు ఇదెక్కడి దౌర్జన్యం, మనం ఎక్కడ బ్రతుకుతున్నామని, ఇంకా ఎన్ని రోజులు బడుగులపై దాడులని స్థానిక మున్సిపాలిటీ చైర్పర్సన్ ఆమె భర్త అండదండతో ఆమె ఇంటిని కూల్చివేస్తున్నారని ప్రశ్నించిన వారిపై దాడులు చేస్తున్నారు. ఇదెక్కడి ప్రజాస్వామ్యం? జనగామ జిల్లాలో జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల భారీగా కురుస్తున్న వర్షం. భారీ వర్షం కారణంగా రఘునాథపల్లిలో జాతీయ రహదారిపై 2 కిలోమీటర్ల వరకు నిలిచిపోయిన వాహనాలు, గుంతలో ఇరుక్కుపోయిన వాహనాలు, ఇబ్బంది పడుతున్న వాహనదారులు, సహాయక చర్యలు చేపడుతున్న పోలీసులు. జోగులాంబ గద్వాల ధరూర్ మండలంలోని పారుచెర్ల, సోంపురం, చిన్నపాడు, పెద్దపాడు, మున్నవరం గ్రామాలలో రాత్రి కురిసిన భారీ వర్షం వలన రైతు పంట పొలాలు జలమయమయ్యాయి. వాగులు, వంకలు ప్రవాహంతో రోడ్లు తెగిపోయి పంట పొలాల రైతన్నలు చాలా బాధపడుతూ మాకు ప్రభుత్వం వారు సహకరించాలి, సహాయం అందించాలని అధికారులకు, ప్రభుత్వానికి మా గోడు విన్నవించుకుంటున్నామని రైతులు చెప్పడం జరిగింది. ఎనిమిది లేదు 5 ఉంది.
అది 9. ఘోరంగా రా అందరూ ఎప్పుడు చూడలే ఇటువంటి వర్షం. కరోనా కేసులు రోజు రోజుకి భారీగా పెరుగుతున్న ఆర్టీసీ అధికారులు మాత్రం తమ లాభాల కోసం ప్రజల జీవితాలను పణంగా పెడుతున్నారు. సామాజిక దూరం ఈ ఆర్టీసీ బస్సులోనూ కనిపించడం లేదు. సిట్టింగ్ కెపాసిటీ అయిపోయిన తర్వాత కూడా నిలబడి మరీ ప్రయాణం చేస్తున్నారు. ప్రభుత్వానికి ఒక రూల్, ప్రైవేటుకు ఒక రూల్. ప్రైవేటు వాహనాల్లో ఇలా ప్రయాణం చేస్తే ఊరుకుంటారా? అధికారులు ఇప్పటికైనా నిద్రమత్తు వీడాలి అంటున్నారు ప్రజలు. మెదక్ జిల్లా అల్లదుర్గం మండలం బైరందిబ్బ గ్రామంలో నేడు ఒక పత్తి చేనులో మిడత పిల్లలు గుంపు కనిపించడంతో గ్రామంలో కలకలం రేగింది. బైరందిబ్బ గ్రామానికి చెందిన బాలయ్య అనే రైతు రోజులాగే తను వేసిన పత్తి చేనులో కలుపుతీత పనులు చేస్తుండగా ఒక పత్తి మొక్కకు పిల్ల మిడతల దండు కనబడటంతో అవి చూడటానికి ఎడారి మిడతల మాదిరిగా ఆకుపచ్చ రంగులో ఉండటంతో ఆందోళన చెందిన కొందరు రైతులు వ్యవసాయ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. సమాచారం తెలుసుకున్న వ్యవసాయ శాఖ అధికారులు పత్తి చేనులో కనిపించిన మిడతలు ఏ రకానికి చెందినవి అని నిర్ధారించే పనిలో పడ్డారు. ప్రపంచ వ్యాప్తంగా వ్యవసాయ రంగాన్ని కుదిపేస్తూ వివిధ దేశాలకు ఆందోళనకు గురి చేస్తున్న మిడతల దండు ప్రాబల్యం తమ ప్రాంతంలో మొదటిసారి కనబడటంతో గ్రామస్తులు ఆందోళనకు గురవుతున్నారు. నారాయణపేట జిల్లా మక్తల్ మండలం కర్ని గ్రామంలో తెలంగాణ ముదిరాజ్ మహాసభ యువత విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి గాసం నరసింహ ముదిరాజ్ మరియు మీడియా కార్యదర్శి యాదగిరికి సన్మానించడం జరిగింది. ఇటు కార్యక్రమంలో పాల్గొన్న వారు 4వ వార్డు నెంబర్ గోవిందమ్మ, పెద్దతయ్యప్ప వార్డు నెంబర్ మారుతి, వార్డు నెంబర్ వైష్ణవి లక్ష్మణ్, రిపోర్టర్ దత్తు, నరసింహులు, ఛత్రపతి, శివాజీ, యూత్ ప్రెసిడెంట్ లింగప్ప, పాండు, తిప్పన్న, నవీన్ పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో లాక్డౌన్ అమలులోకి వచ్చింది. వారంలో 3 రోజులు మాత్రమే ప్రతి గురువారం, శనివారం, సోమవారం మాత్రమే ఉదయం 6 గంటల నుండి 11 గంటల వరకు నిత్యావసర షాపులు తెరిచి ఉంటాయని అధికారులు తెలిపారు. ప్రజలెవరూ ఇతర సమయాలలో బయటకు రాకుండా ఇంటిలోనే ఉండి తమకు సహకరించాలని అధికారులు కోరుతున్నారు. నల్గొండ జిల్లా దామరచెర్ల మండలం కొండ్రపోలులో గుర్తు తెలియని వ్యక్తులు గుంటూరు మైసమ్మ ఆలయంలోని పోతురాజు విగ్రహాన్ని ధ్వంసం చేశారు. సర్పంచ్ పరంగి రాంబాబు మాట్లాడుతూ కొద్ది నెలల క్రితం శివాలయంలోని హుండీ చోరీకి గురి కావడం, వరుసగా దేవాలయాలపైన దాడి చేసి విగ్రహాలను ధ్వంసం చేయడం దుర్మార్గమైన చర్య అన్నారు. ఇలాంటి వరుస సంఘటనలు చోటు చేసుకోవడంతో గ్రామంలోని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మాజీ సర్పంచ్ లింగయ్య, గ్రామ పెద్దలు అచ్చిరెడ్డి, చిన్న సైదుల్, పుల్లారెడ్డి, లింగరాజ్, రాంబాబు తదితరులున్నారు. రామచర్ల మండలం కొండ్రపూడి గ్రామంలో రాత్రి మా ఇష్ట ఆరాధ్య దేవత మైసమ్మ తల్లి గుడి దగ్గర గుర్తు తెలియని దుండగులు పోతురాజు విగ్రహాన్ని ధ్వంసం చేసారు. ఈ దుర్మార్గ చర్యని చట్టరీత్యా కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాను. రామర్సల మండలం కొండపల్లి గ్రామంలో ప్రతి సంవత్సరం మేము గ్రామ దేవతలు నిలబెట్టి 3 సంవత్సరాల నుంచి వర్షముడి పండుగ చేస్తూ ఉన్నాము. ప్రతి శ్రావణ మాసంలో పండుగ చేస్తున్నా. ఈ శ్రావణ మాసంలో ఈరోజు రాత్రి ఎవరో దుండగులు వచ్చి ఆ విగ్రహాన్ని విరగొట్టి మనం ఎంత చేసిరో ఏమో తెలియదు. విగ్రహాన్ని విరగొట్టి కిరాతకంగా రాళ్ళు వేసి 2-3 సార్లు రాళ్ళు మనసుకి ఏమన్నా రాళ్ళు తీసుకుని ఆ విగ్రహాల మీద వేసి పలకొచ్చి. సంగారెడ్డి జిల్లా సిర్ఘాపూర్ మండల పరిధిలోని నల్లవాగు ప్రాజెక్టు పూర్తిగా నిండి అలుగు పారుతోంది. నిన్న సాయంత్రం నుండి ఎగువన కంటి మండల పరిసర గ్రామాలు మరియు కర్ణాటక సరిహద్దులో ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి చెరువు పూర్తిగా నిండి అలుగు పారి నీరు దిగువకు వెళ్తున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలోని ఏకైక మధ్య తరహా ప్రాజెక్టు అయిన నల్లవాగు పూర్తి స్థాయిలో నిండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ ప్రాజెక్టు వల్ల సిర్ఘాపూర్ కలెక్టర్ మండలాలతో సహా కామారెడ్డి జిల్లాలోని పలు గ్రామాలకు లబ్ధి చేకూరుతుంది.
ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి ఒక మహిళ మృతి చెందిన ఘటన తుకారం గేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో అడ్డగుట్టలో చోటు చేసుకుంది. మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం అడ్డగుట్టకు చెందిన అండాలు అనే 45 ఏళ్ల మహిళ ఉదయం ఇంటి ఆవరణలోని సంపులో నుండి నీళ్లు పట్టడం కోసం పైపును అమర్చే సమయంలో కాలు జారి పడిపోయిందని తెలిపారు. తామెవరం కూడా ఆ విషయాన్ని గమనించలేదని, దాదాపు గంట తర్వాత చూసి స్థానికుల సహాయంతో బయటకు తీసి దగ్గరలోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లినట్లు పేర్కొన్నారు. వైద్యులు పరీక్షించి ఆమె అప్పటికే చనిపోయిందని ధృవీకరించారు. కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించినట్లు ఇన్స్పెక్టర్ ఎల్లప్ప తెలిపారు. విజయవాడ ట్రాఫిక్ సమస్యలను తీర్చడానికి గత టీడీపీ ప్రభుత్వం హయాంలో ప్రారంభమైన పనులను ప్రస్తుతం ప్రభుత్వం యథావిధిగా కొనసాగిస్తూ ప్రారంభ దశకు తీసుకువచ్చింది. ఎన్నో ఏళ్లుగా దుర్గగుడి పరిసర ప్రాంతాల ట్రాఫిక్ సమస్యలు ఆగమ్య గోచరంగా ఉన్నాయి. ఈ సమస్యలను ప్రస్తుతం నిర్మితమవుతున్న దుర్గగుడి ఫ్లైఓవర్ తీర్చనున్నది. అంతేగాక దసరా నవరాత్రుల సమయంలో ఈ సమస్య తీవ్రంగా మారుతుంది. ఎట్టకేలకు 4.5 సంవత్సరాల తర్వాత తుది మెరుగులు దిద్దుకుంటూ ప్రారంభానికి సిద్ధంగా ఉంది. మిగిలిన పనులను రోడ్డు అనుసంధాన పనులకు కాంట్రాక్టు సిబ్బంది త్వరితగతిన పూర్తి చేస్తున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి సిటీ ఇండియా న్యూస్. दोस्तों, अगर आपको हमारी न्यूज़ और एंटरटेनमेंट तमाम प्रोग्राम पसंद आते हैं तो फिर लाइक करें, शेयर करें और सब्सक्राइब करें। और हाँ, बेल आइकॉन दबाना ना भूलें ताकि आप हमारी हर न्यूज़ और हर एंटरटेनमेंट प्रोग्राम से अपडेट रहें। देखते रहिए सिटी इंडिया न्यूज़, हक की आवाज़।